ముక్కు వెండి 30 లక్షల కోట్లు వసూలు చేసింది. దయచేసి నేను చెప్పేది మన తప్పేమో, నేను చెప్పేది అబద్ధమేమో, లేదా కావాలని చెప్తున్నామో మీరు అనుకుంటారు. రేపు రేపు నేను చెప్పేది తప్పని ఈ బండి సంజయ్, కిషన్ రెడ్డి లేదా ఈటెల రాజేందర్ ఎవరో ఒక బీజేపీ నాయకుడు రుజువు చేస్తే రేపు సాయంత్రం ఈ టైంకు నా పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అక్షర సత్యం. 30 లక్షల కోట్లు దోచుకున్నాడు నరేంద్ర మోడీ. పేదవాళ్ళకు పెట్టిండు, పెద్దవాళ్ళకు పెట్టిండు. ఈ 30 లక్షల కోట్లు తీసుకొని అందుకెళ్ళి 15 లక్షల కోట్లతో అదానీ అంబానీ రుణమాఫీ చేసిండు. మనకేమో పెట్రోల్ డీజిల్ రేటు పెంచి, సరుకు రవాణా ఛార్జీలు పెంచి, మొత్తం లారీలలో ట్రాన్స్పోర్ట్ అయ్యే వస్తువులన్నీ ధరలు పెంచిండు. అందుకే పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది. భారతదేశం అందుకే ఆడపిల్లలు మోడీ గారిని ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు. ప్రియమైన ప్రధానమంత్రి మన సిలిండర్ కూడా 400 సిలిండర్ ను 1200 చేసిన మహాత్ముడు అని మొత్తుకుంటారు. అడుగుండి మీరు బండి సంజయ్ ఎందుకే ఆయన ఒకటే చెప్తాడు. ఏం చెప్తాడు? గుడి కట్టినాం మాకు కూతురు పంపిణ అక్షతలు ఇంటికి వచ్చినాయా రాలేదా? రాలేదా? ఫోటోలు పంపిణ పచ్చి లంగలు. ఎంత లంగలు అంటే అక్షతలు అయోధ్యకి వచ్చినాయని చెప్పినారు. మీకు అక్షతలు వచ్చినాయి అమ్మలేదా? రాలేదా? ఎంత లంగలు అంటే అయోధ్యకి రాలి, ఆడికి రాలి. ఈయన రేషన్ బియ్యంలో పసుపు కలిపి తీసుకొచ్చి లంగలు, పచ్చి లంగలు దొరలు. దేవుని పేరు మీద ఓట్లు అడుక్కునే దౌర్భాగ్యం. చేసిన పని పని లేదు, పని చేయలేదు. 5 నెలల ఇంటికి ఉండి నయా పైసా పని చేయలేదు. ఇవాళ సిగ్గులు ఒప్పుకుంటూ వచ్చి మళ్ళీ నాకే గుర్తుంది, నాకే ఎందుకు ఒకటే ఒకటి కారణం, గుడి కట్టినం ఓట్లు గుర్తుంది. గుడి కట్టుడే కారణం అయితే నేను అడుగుతున్నా, కేసీఆర్ కట్టలేదా? యాదగిరిగుట్ట 4 ఏళ్ల కిందట బ్రహ్మాండంగా కేసీఆర్ ఒక యాదగిరిగుట్టనే కాదు, కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా కట్టింది. కాళేశ్వరం లాంటి ఆధునిక దేవాలయం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి ఆధునిక దేవాలయం, మన చెర్లను బాగు చేసిండు, మన భక్తులు బాగు చేసిండు. 200 పెన్షన్ 2000 చేసిండు. ఆడపిల్లల పెళ్లిళ్లకు 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఇచ్చిండు. కానీ మోసపోయినాం. 5 నెలల కింద అప్పుడేమో 2014లో బడాబాయి మోడీ మోసం చేసింది. మీ అందరికి ఎరికైనా నమో అంటే ఏందో? నమో అంటే ఏంది? నమో అంటే నరేంద్ర మోడీ కాదు. నమో అంటే నమ్మించి మోసం చేసినోడు. 2014లో బడాబాయి నమో మోసం చేసిండు. ఈ మధ్యన చోటాబాయి 2023 అరిచేతుల వైకుంఠం చూపెట్టి, అరిచేతుల వైకుంఠం ఏమన్నాడు? బస్సు ఫ్రీ అన్నాడు, బంగారం ఫ్రీ అన్నాడు, మహిళలకు కోడలకు 2,500 నెలకు, అత్త ఉంటే నెలకు 4,000. కేసీఆర్ అయితే ఒక ముసలానికే ఇస్తున్నాడు, నేను ముసలాలో కూడా ఇస్తా అన్నాడు. ఆడపిల్లలు స్కూటీలు ఇస్తా అన్నాడు, అన్ని 100 రోజులు ఎత్తా అన్నాడు. అన్నిటికి మించి మా కమలాపూర్ రైతులను అడుగుతున్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఎంబడే చేస్తా నేను వద్దనే ఉన్నా. డిసెంబర్ 9 నాడు సంతకం వెంటనే పెడితే అయ్యే బాయ్ మొత్తం రుణమాఫీ అన్నాడు. కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. రైతు బంధు అన్నాడు. రైతు బంధు పడ్డదా? అందరికీ పడలేదా? అర్థ సలహాలు కూడా ఉంటారు. ఎవడన్నా రైతు బంధు నాటేసినప్పుడు ఇస్తాడు, కోతలకు పంట కోసినప్పుడు ఇస్తాడు. నాటేసినప్పుడు ఇయ్యలేదు, ఇలా పంట కోసినప్పుడు ఇచ్చి నాన్న కూడా పెద్ద పెద్ద పోతు కొడతాడు రేవంత్ రెడ్డి. నేను ఇంకొక మాట అడుగుతున్నా, ఆడబిడ్డలు చెప్పాలి. ఎవరికన్నా పైసలు వచ్చినాయా? 2,500 మహిళలకు, మీకేం సైతం మహిళలకు వస్తాయి. మహిళలకు వచ్చినాయమ్మా? మహిళలు ఆడబిడ్డలు చెప్పాలి, వచ్చినాయా 2,500? మరి మీరు బుద్ధి చెప్పలేదు అనుకో, కాంగ్రెస్ కు 100 రోజులు ఇస్తా అని చెప్పిండు, ఇయ్యలేదు. ఇయ్యకపోతే ఇప్పటికీ కూడా మనం కాంగ్రెస్ గుర్తమనుకో, రేపు ఆయన ఏమనుకుంటాడు కదా, వీళ్ళు పిచ్చోళ్ళు, నేను పైసలు చేయకపోయినా నాకే కుదిర్రు, మరి ఇవ్వకపోయినా నడుతుంది, రేపు కూడా 4 ఏళ్ళు నడుపుకుంటా అనుకుంటాడు. కులం బంగారం వచ్చిందా? కులం ఇనుము ఊడియాడు, వాడు 50 పెట్టుకోండి. కులం ఇనుము ఊడియాడు, పచ్చి లంగా పచ్చి దొంగ. అప్పుడు మేము చెప్తే నమ్మలేదు, మేము చెప్తే నమ్మక కొంతమంది మోసపోయి 2 తాపలు కేసీఆర్ ఇచ్చినాం కదా, ఒకసారి ఎత్తులేదు అని కొన్ని ఓట్లు వేసింది.
వేసిన పుణ్యానికి ఇలా తండ్రి కాళ్ళు గుడ్డలు పడ్డట్టు వచ్చి పడ్డాడు. ఒక్క పని చేస్తలేడు. తెల్లారు లేస్తే కేసీఆర్ తిట్టుడు, దేవుడి మీద ఒట్టు పెట్టుడు. ఊసరు వెళ్ళి రంగులు మారుస్తుంది, ఊసరు వెళ్ళి రంగులు మారుస్తుంది. రేవంత్ రెడ్డి ఏమో తారీఖు మారుతారు. మొదలేమో డిసెంబర్ 9 రుణమాఫీ, ఇప్పుడేమో మళ్ళీ 15 ఆగస్టు రుణమాఫీ. 7 కోట్ల దేవుడి మీద ఒట్టేస్తాను. ఏం లేదు. దయచేసి నేను ఒకటే మీ అందరికీ ఒక మాట అడుగుతా, నిజాయితీగా సమాధానం చెప్పండి. నిజాయితీగా మోమాట పడుకుని నా కోసం చెప్పకూడదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకున్నట్టు చేయవద్దు. మోమాట మాత్రం నిజంగా మనసుకుంటే గట్టిగా రావద్దు. చేయండి మంచిగా మనిషి మాట ఎందుకు దేశాన్ని నాశనం చేసిన మనిషి అక్కడ అందరూ బెస్ట్ ఉపాయం చెప్తాం. బెస్ట్ ఉపాయం చెప్తా. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకుంటే మీకు బెస్ట్ ఉపాయం చెప్తా. ఉపాయం ఏంటంటే మీరు చేయవలసిందో ఒకటే, 10-12 ఎంపీలు మాకు అప్పచెప్పండి. తిరిగి 6 నెలల్లో కేసీఆర్ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. దయచేసి ఆగం కాకుడి. మీకు తెలుసు, మాకు తెలుసు, మీరు మోసపోయినారు. కాంగ్రెస్ వాళ్ళ చేతుల ఈ రంగుల చేతిలో మోసపోయినాం. రుణమాఫీ అయితే లేదు, రైతు బంధు పట్టలేదు, క్వింటాల్ 500 బోనస్ అక్కడికి 2 పంటలు వచ్చినాయి. బోనస్ వచ్చింది ఎవరికన్నా? బోనస్ బోగస్ అయింది. ఫ్రీ బస్ దుష్మన్నది. తులం బంగారం పోయి తులం ఇనుములు తెలియదు. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, 13 తారీఖు నాడు వెనకకెళ్ళి ఇప్పుడే మా సోదరుడు చెప్తున్నాడు, అన్నా కమలాపూర్లో మా పద్మశాలి సోదరులు మా నేతలని చాలా మంది ఉంటారన్నా, వాళ్ళ గురించి కూడా చెప్పని చెప్తున్నాడు. వెనకకెళ్ళి ఒక్కళ్ళ గురించి కాదు, ఏ ఒక్కరు బతుకులు బాగారు. నేతలకు చేయుతో పోయింది, చేనేత మిత్ర వీకింది, పైసలు చేయడం ఏ అసలే లేవు. ఏమున్నా కేసీఆర్ కు తెల్లారేస్తే బూతు తిట్టుడు, డైలాగులు కొట్టుడు. పంటలు కూడా ఎండినాయి కమలాపూర్లో. కరెంట్ కోతలు అయినా మంచిల కోసం అవుతుందా? అది మార్పు బాగుందా? కాంగ్రెస్ వస్తుంది, మార్పు తెస్తుంది అని ఒప్పుడు తిరిగి కదా, బాగుందా మార్పు? మళ్ళీ కేసీఆర్ గారు ఉండాలన్నా? ఒక్కసారి కేసీఆర్ ఉన్నప్పుడే బాగున్నట్టు మరొకసారి చేయాలి. మీ అందరికీ ఒక్కటే ఉపాయం చెప్తున్నా, ఎక్కువ బాగా కాకుండా ఎక్కువ కాగమే అవసరం, ఎక్కువ వెలువెట్టుకునే అవసరం లేదు. ఈ బీజేపీ వాళ్ళు ఉన్నారు, దేవుని పేరు మీద ఓట్లు అడుగుతాను. శ్రీరాముడు దేవుడు, శ్రీరాముడు దేవుడు. దేవుడు బీజేపీలో లేడు. దేవుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, బీజేపీ ఎంపీ కాదు. శ్రీరాముడు ఏం బాధపడడు. బండి సంజయ్ కోటేయకపోయినా, మోడీ కోటేయకపోయినా దేవుడే బాధపడడు. ఎందుకంటే దేవుడు అందరి వాడు. నేను మిమ్మల్ని మొక్కి చెప్పేది ఒకటే, దయచేసి శ్రీరాముడు కూడా మర్యాద పురుషుడు. ఆయన ఒక మాట చెప్పింది, రాజధర్మం పాటించమన్నాడు. రాజధర్మం అంటే ఏంది? గుజరాత్ ఒక తీరుగా, తెలంగాణ ఒక తీరుగా చూసుడు రాజధర్మం కాదు. మోడీ అనేటోడు ప్రధానమంత్రి దేశానికి, మరి దేశానికి ప్రధానమంత్రి అంటోడు తెలంగాణను సవతితల్లి లెక్క చూసి గుజరాత్ మాత్రం సొంత తల్లి లెక్క చూసుకుంటే అది రాజధర్మం ఎట్లయితుంది? రాజధర్మం అంటే ఎంపీగా గెలిచి గాలి తిరుగుడు కాదు, ప్రజలకు సేవ చేసుడు రాజధర్మం. అందుకే నేను అంటున్నా, శ్రీరాముడు దేవుడు, శ్రీరాముడు మంచివాడు, మర్యాద పురుషుడు. ఆయన కూడా లంగలు దొంగలు కోట్లేమని చెప్తలేడు. ఆయన కూడా బీజేపీ కోట్లేకపోతే బాధపడాడు. ఆఖరికి నేను ఒక్క మాట మాత్రం అడుగుతాను మీ అందరినీ కూడా, దయచేసి మీరు చెప్పాలి. కొండగట్టు అంజన్ ఉన్నాడు, ఎప్పుడు తెలిసింది అంజన్న? ఎప్పుడో మనకి తెలియకూడదు. మీరు ఎవరు పుట్టక ముందు, మన ఎవరు పుట్టక ముందు తెలిసింది. ఏమన్నాడు రాజన్న తెలుసా? ఏమన్నాడు రాజన్న? ఎప్పుడు తెలిసింది అక్కడ తెలుసా? తెలియదు. ఇల్లంతా కూడా రామాలయం ఉన్నాం ఇక్కడ. ఎప్పుడు రామాలయం ఎప్పుడు కట్టిరు? ఎప్పుడో కట్టి మన తాతలు అంతేనా? మరి బీజేపీ ఎప్పుడు పుట్టిందే? 40 ఎక్కువ పుట్టింది. ఇక వాళ్ళు 40 ఎట్లా నడతారంటే, వాళ్ళు పుట్టినగానే మనకు బొట్టు పెట్టుకుని నేర్పించారు, దేవుళ్ళకు మొక్కు నేర్పించారు. మన ఇళ్ళ పూజలు లేవు, పునస్కారాలు లేవు, పండుగలు ఎక్కలేదు. పోచమ్మం చేసుకోము, మైసమ్మం చేసుకోము, ఎల్లమ్మం చేసుకోము, దసరా చేసుకోము,
దీపావళి చేసుకోము, వీళ్ళు వచ్చే బోనాలు పెట్టుకోము, ఏ చేసుకోము మనం. వీళ్ళు వచ్చే మొత్తం నేర్పించారు, వీళ్ళే దేవుని కాపాడుతున్నట్టు వీళ్ళు. 40 ఏళ్ల కింద పుట్టింది బీజేపీ. అంజన్ ఎప్పుడు పుట్టిండు, తిరుపతి వెంకన్న ఎప్పుడు పుట్టిండు, మన కొండగట్ల మన రేనాడు రాజన్న ఎప్పుడు వచ్చిండు. అందుకే నేను అంటున్నా, బీజేపీ ఓడిపోయినా దేవుడు బాధపడాడు, బీజేపీకి ఓటేయకపోయినా బాధపడాడు, బీజేపీ గంగల కలిసినా దేవుడు మంచిగా ఉంటాడు, మనతోనే ఉంటాడు. ఎవ్వరు రంగు పెట్టుకోకరి దేవుడి గురించి. బండి సంజయ్ అనేటువంటి బుద్ధి చెప్పి 5 ఏళ్ళు ఎంపీగా ఓటేసిన సన్నాసి మాటలు మాట్లాడుకుంటూ, పనికి మాలిన కాలు బూతలు పూసుకుంటూ, పిల్లల మనసులో విషం నింపుకుంటూ, చిల్లర మాటలు మాట్లాడుకుంటూ, ఆఖరికి ముప్పల్లో ఒక బ్రిడ్జి గట్ట శాతగానోడు మళ్ళా అట్లాంటి వాడు ఓట్లు ఎందుకు అడగాలి, ఎందుకు వేయాలి నీకు అని మాట్లాడగండి. గుడి కట్టుడు ఒక్కటే కారణమైతే మా కేసీఆర్ కూడా కట్టిండు యాదగిరి గుట్టలు అని చెప్పండి. దాంతో పాటు కేసీఆర్ ఆధునిక దేవాలయాలు కట్టిండు, ప్రాజెక్టు కట్టిండు, నీళ్లు తెచ్చిండు, రైతు బంధించిండు. ఇవన్నీ చేసినందుకు మళ్ళా తిరిగి కేసీఆర్ కు 10-12 ఎంపీ సీట్లు గెలిపిస్తాం. అందులో కరీంనగర్ నెంబర్ 1 గెలిపిస్తామని చెప్పి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మరి కమలాపూర్ హుజురాబాద్ నుంచే పెద్ద మెజారిటీ ఇవ్వాలని కోరుతూ అందరినీ ఒక్కసారి ఏ గుర్తు మనది, ఏ గుర్తు కౌశిక్ మర్చిపోలేదు. కౌశిక్ మంచుకున్నాడు, అసెంబ్లీలో గడలు ఆడిస్తున్నాడు కౌశిక్. హుజురాబాద్ ఒక టైగర్ పంపించారు, టైగర్ గడలు ఆడిస్తున్నాడు. పెడతారా ఆడదొరికేవాడు నాకు పగునాలు బండి సరి మర్చిపోవాలి. చిన్నవాడు బయటలో కూడా రాళ్లతో పెట్టింది, ఉప్పులతో కూడా పడుతుంది. ఆగ్రా ఆగ్రా ఇట్లా దొరికి నాకు నా శిష్యులు ఏం చేయాలి. ఇగో మా తమ్ముడు మాత్రం మీరు పంపించారు, బ్రహ్మాండంగా పనిచేస్తాడు అసెంబ్లీలో. రేపటికి నేను అడిగేది ఒకటే, తమ్ముడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక్కడ ఎంపీ కూడా విరోధం అయితే ఏం జరుగుతుందంటే అటు వలపడేదు ఇటు దాపడేదు, 2 కలిసి జోరుగా మన హుజురాబాద్ పనిచేసుకోవచ్చు. లేకపోతే ఎమ్మెల్యే ఇటు గుంచా, ఎంపీ అటు గుంచితే కుక్కల్ని పిలుతారైతే మళ్ళా. అందుకే మాకు కన్నం పెట్టి చెప్పేది, కమలాపూర్ లో మీరు ఈ రోజు కాదు 2001 నుంచి ఈ రోజు వరకు మీరు ఎప్పుడు కూడా టీఆర్ఎస్ లో ఉన్నారు. రేపు కూడా 13 నాడు వినోద్ అన్నది 3వ నంబర్ ఉంది కదా, వినోద్ అన్నది బ్యాలెట్ లో 3వ నంబర్ లో ఉన్నది కారు గుర్తు. నాకు ఇంటికి రాంగరంగా సిరిసిల్ల మంత్రులు కలిసిండు, కమలాపూర్ పోతున్నట్టు మీకు చెప్పమన్నాడు, బాగా చెప్పమన్నాడు. ఆ ఒక్క ముచ్చట చెప్తాను, చెప్పకపోతే మళ్ళీ మీరు బాధపడతారు, నేను కూడా బాధపడతా. ముఖ్యంగా మహిళా ఆడతలకు చెప్పమన్నాడు. సిరిసిల్ల మంత్రులు ఏం చెప్పినట్టే 13 మే నాడు బ్యాలెట్ పేపర్ల ఆ 3వ నెంబర్ లో ఉండే కారు దిక్కు తప్ప ఇంకా ఎటు చూసినా కన్ను పోతాయో మీకు చెప్పమన్నాడు. నాకైతే మళ్ళీ ఏమన్నా కళ్ళకి ఏమన్నా ఇప్పుడు కంటి వేలుపు లేదు, కేసీఆర్ లేడు, కంటి వేలుపు లేదు, రేవంత్ రెడ్డి కంటెంటలు కూడా కొనియాడు, కళ్ళ సుఖం కూడా కట్టారు. అందుకే నేను అంటున్నా 3వ నంబర్ కారు గుర్తు, ఆయన కూడా కేసు పెట్టారు ఉదయం ఎక్కడ అది 3వ నంబర్ కారు గుర్తు జాగ్రత్త పెట్టుకోండి. మే 13 నాడు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి వినోదాన్ని గెలిపించాలని కోరుతూ ఒకసారి కారు గుర్తు కొట్టేసిన పిడికిలు